ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అన్నా ఎక్కడున్నావు రా వచ్చిండ్రా. రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా. ఆ సారు రారు. గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి మన మనిషి కాదు. మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టం నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. ప్రేమ నాకు కూడా ఉంది, నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో, ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఆదుకోవాల్సిన అమ్మ లాంటి మన పాత కేసీఆర్ ఏడి? ఆయన మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టే ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తా ఉన్నా. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అన్నా ఎక్కడున్నావు రా వచ్చిండ్రా. రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా. ఆ సారు రారు. గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి మన మనిషి కాదు. మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టం నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. ప్రేమ నాకు కూడా ఉంది, నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో, ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఆదుకోవాల్సిన అమ్మ లాంటి మన పాత కేసీఆర్ ఏడి? ఆయన మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టే ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తా ఉన్నా.